నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము, అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు, అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే, అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. మకర రాశి వారికి శ్రీ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది మేడం? మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ సంవత్సరము అంటే తృతీయ శని యోగించే స్థానంలోనే ఉన్నాడు, తృతీయంలో. ఇప్పుడు గురు భగవానుడు కూడా తృతీయ స్థానం మీద దృష్టి పెట్టడము, కమ్యూనికేషన్ వైజ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కాస్త సమస్య పోవడానికి, సెటిల్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చక్కగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. సో వివాహ యోగ్యత బాగా కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గనక ఎవరైనా మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయడానికి అల్టిమేట్ పీరియడ్ చాలా బాగా ఉంది, మంచి సమయము. జూలై నుంచి వాళ్ళకి అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. వివాహ పరంగా ఏవేం ప్రయత్నాలు చేస్తున్నా అవి జరుగుతాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి కూడా సెటిల్ డౌన్ అవుతాయి. సెటిల్ డౌన్ అయ్యి ఇద్దరి మధ్య పరస్పర అండర్స్టాండింగ్ అనుకోండి, లేదా ఒక ఎఫెక్షన్ అనేది జనరేట్ అవుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య. మకర రాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ నుంచి ఇప్పుడు గురు భగవానుడు సప్తమ స్థానంలోకి వాళ్ళకి రావడము ఒక రకంగా చూస్తే బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మంచి రాచబాట్లోకి తీసుకెళ్తాడు. బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, ఇప్పుడు ఆయన లాభస్థానం మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టడం వల్ల బిజినెస్ చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఇద్దరికి బాగా ఉంది. అయితే ఇందులో సప్తమ స్థానం అనేది పాలిటిక్స్ ను కూడా సూచిస్తుంది మనకి. ఇప్పుడు వీళ్ళకి గురుడు పూర్తిగా అనుకూలం కాదు. మనం మామూలుగా చూసుకుంటే తృతీయ ద్వాదశ స్థానాల అధిపతి అయ్యాడు కాబట్టి పూర్తిగా శుభుడు అయితే కాదు వీళ్ళకి. ఆయన సప్తమంలో ఉండడం వల్ల పాలిటిక్స్ బాగా ఉంటాయి, బాగా విపరీతంగా. అది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇక రాజకీయాల్లో ఉండే వాళ్ళకైతే చెప్పలేదు. సో పాలిటిక్స్ అనేది బీభత్సంగా ప్లే అవుతాయి. అది ఒక్కొక్కసారి వ్యక్తుల వల్ల అవ్వాలని ఉండదు, ఓకే, త్రూ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల కూడా అనుకోకుండా కొన్నిసార్లు కోఇన్సిడెంట్స్ గా కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే,
ఇంట్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళున్నారు. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిదో ఎందుకు. ఆ! చిన్నప్పుడు ఇదివరకు సంక్రాంతి అప్పుడు, జనవరి అప్పుడు బయట ముగ్గులు బాగా వేసేవాళ్ళం ఆ! కదా! ఆ! మా కజిన్ ఉషా అని ఒక అమ్మాయి వచ్చింది. సో, తను ముగ్గేస్తుంది. నన్ను పక్కకు తోసి అది బాగేస్తుంది నాకంటే వేస్తూ ఉంది. నేను అక్కడ కూర్చున్నా. అది కొంచెం బాగా డేరింగ్ అండ్ డాషింగ్. చాలా డేరింగ్ అండి. ముందు ఓకే. అసలంటే మనసులో ఏం పెట్టేసుకోదు. చెప్పేస్తుంది తను. అయితే ఒకళ్ళు ఓహ్, టీనేజర్స్ కార్‌లో పాస్ అవుతున్నారు. పాస్ అవుతే ఏదో కామెంట్ చేశారు. కామెంట్ చేస్తే ఇది అసలు ఊరుకోదు. మూతి పళ్ళు రాలగొడతాను రా అన్నది. వాళ్ళు ముందుకెళ్ళిన వాళ్ళు కారు నుంచి వెనక్కొచ్చారు. చూసి వెనక్కొచ్చారు. హ్మ్. నేను అనలేదు కదా! అక్కడ కూర్చొని చావచ్చు కదా! లోపలికి పరిగెత్తాను. లోపలికి పరిగెత్తితే వాళ్ళొచ్చి నన్నే పిలిచారు. ఆ! అప్పటికి నేను నైన్త్ క్లాస్. చిన్న పిల్ల మీరు. ఆ! సో, ఆళ్ళేంటంటే ఇక నన్ను చూసి నైన్త్ క్లాస్ స్కూల్ గోయింగ్ కిడ్ అని చెప్పి అలా ఎప్పుడు మాట్లాడకూడదని చెప్పి ఎళ్ళిపోయారనుకోండి. హ్మ్. అక్కడ నా తప్పు లేదు. కానీ మీరు శిక్షణ అనుభవించాల్సొచ్చింది. అది. ఇప్పుడు అట్లా వస్తుంది. అది. అయ్యయ్యో! సిట్యుయేషన్స్ ఎలా వస్తాయనేది ఆ! అలా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పారు. తీసుకున్నాను. అది. ఇప్పటికీ మా చెల్లెలు ఈ విషయం చెప్పి నవ్వుతూ ఉంటుంది. నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా "నువ్వెందుకెళ్ళిపోయావు లోపలికి?" అది బానే నుంచుంది మళ్ళీ. ముగ్గు గిన్నె పట్టుకొని "ఏరా ఏం చేస్తావు?" అన్నట్టు నుంచుంది గానీ అలాగంటే అంత డేరింగ్ కూడా దానికి బాగా ఉంది. రైట్. సో, అలాగా ఇప్పుడు ఇది అర్థం అవ్వడానికి చెప్తున్నా. చెప్పారు. ఇర్రెలెవెంట్ అయినా అర్థం అవ్వడానికి ఎలా వస్తుంది? పాలిటిక్స్ అనేది ఎలా ప్లే అవుతాయి? ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ సిట్యుయేషన్స్ ప్లే అవుతాయి. ఒక్కొక్కసారి డెలిబరేట్‌గా గూడా జరుగుతాయి. ఈ 2 రకాలుంటాయి. గ్రౌండ్స్ అనేది ఏది మనం చెప్పలేము. హ్మ్. సో, ఇలాగా పాలిటిక్స్ తోటి కొంత వీళ్ళు అంటే ఈ విధి ఆడే వింద నాటకంలో ప్రెస్ అవుతారు. కొంచెం. పాలిటిక్స్‌ని తట్టుకొని నిలబడగలిగే స్థైర్యం వీళ్ళు తెచ్చుకోవాలి. హ్మ్. ఇప్పుడు మకర రాశి, మకర లగ్నం వాళ్ళు. హ్మ్. అందులో రేపు డిసెంబర్‌లో కేతు భగవానుడు ఎంటర్ అవ్వడం, వీళ్ళ రాశిలోకి రాహు భగవానుడు రావడము. హ్మ్. అప్పుడు ఇంకా ఇది కొంచెం ఎగ్జాలరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్మ్. కాతే తృతీయంలో ఉన్న శనేశ్వరుడు వీళ్ళని అట్‌మోస్ట్ కాపాడతాడు. వీళ్ళ రాశ్యాధిపతి ఆయన అవ్వడం వల్ల, హ్మ్. ఈ సంవత్సరాంతం కూడా ఆయన అక్కడే ఉండడం వల్ల హ్మ్. వచ్చిన ఇబ్బందేం లేదు. అందులో ఆయన గురు భగవానుడు తృతీయం మీద దృష్టి పెట్టడం వల్ల హ్మ్. కొంచెం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటాం కదా! సో, వీళ్ళ సైడ్ కొంచెం అన్న అంటే వీళ్ళకి ఇప్పుడు మనకంటూ ఎవరైనా ఉన్నారంటే అదొక కొండంత ఖచ్చితంగా. అండగా ఉంటుంది కదా! ఖచ్చితంగా. ఎలాంటి సమస్యనైనా డీల్ చేసే ఇదే ఉంటుంది. హ్మ్. అలా వీళ్ళకి ఊరట కలిగించే విధంగా మనుషుల్ని కూడా గురు భగవానుడు అరేంజ్ చేస్తారు. ఓకే. సో, హ్మ్. 2 ఉంటాయి. అది ఇప్పుడు ఉంది, ఇది ఉంది. అది ఉంది, ఇది ఉంది. తట్టుకొని నిలబడాలి అంతే. తట్టుకొని నిలబడటం అయితే కీవర్డ్ పద్మిని. హ్మ్. ఈ సంవత్సరం తప్పదు. ఓకే. ఎప్పుడైనా కొంచెము వస్తూ ఉంటాయి కదా! ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఇలా ఇబ్బందులు ఉంటాయి. రైట్. ఈ పాలిటిక్స్ అంటే ఇక్కడ మనం ఒకటి లాజికల్‌గా అప్లై చేయాలంటే, ఇప్పుడు పండున్న చెట్టుకే రాళ్ళు పడతాయి హ్మ్. కదా! హ్మ్. అంటే వీళ్ళు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తున్నారు కాబట్టే హ్మ్. పాలిటిక్స్ జరుగుతున్నాయన్న ఒక విషయాన్ని వీరు గనక నిద్ర లేచి తెలుసుకుంటే ఓకే. అప్పుడు వాళ్ళకి ఇబ్బందే ఉండదు. ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యపరంగా అసలు డిసెంబర్ నుంచి మంచి ఆరోగ్యం వస్తుంది. హ్మ్. మంచి ఆరోగ్యం ఉంటుంది. కాతే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. హ్మ్. అది కొంచెం చూసుకోవాలి. చూసుకోవాలి కాస్త. పిల్లలకి ఎలా ఉంటుంది చదువుకునే? సంతాన పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. హ్మ్. చాలా బాగుంది. ఒక్కోళ్ళు మకర రాశి, మకర లగ్నంలో పుడితే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుండే. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాలిటిక్స్ ఇవేవి పిల్లలకు అప్లికేబిలిటీ లేదు. కావా అండి? జీరో. హ్మ్. వాళ్ళకి ఉండదు. హ్మ్. వయోవృద్ధులకి అప్లికేబిలిటీ. వయోవృద్ధులు అంటే వృద్ధులకు కూడా. ఆ. ఇప్పుడు 60 దాటితే కొంచెం సీనియర్ సిటిజన్స్ అంటాం. ఒక మరి 80 అలా దాటితే అసలే ఇంకా వాళ్ళకి ఏముంటాయిలేండి ఏముంటాయి. అప్లికేబుల్ అవ్వడానికి అవును. కూడా. అవును. సో, బట్ కొంచెం సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఓకే. చిన్న పిల్లలకి విద్యార్థినులకు కూడా ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఓకే. ఎక్కువగా దీనికి ఎవరు గృహిణులకు కూడా ఉండదు. ఎవరైతే ఒక ప్రొఫెషన్ తీసుకుంటారో వాళ్ళకే ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది. రైట్. సో, తట్టుకొని నిలబడిన వాడు ఖచ్చితంగా గెలుస్తాడు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఆ తట్టుకొని నిలబడే విషయంలో లేకపోతే ఆ సందర్భంలో ఒకింత మనోనిబ్బరం అవసరం. అవును. దేవతారాధన అనివార్యంగా చేసుకోవాలి. మరి వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఏ ఆరాధన చేసుకోవాలండి? పరిహారం పద్మిని. హ్మ్. ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో
అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, అవును. సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. Okay. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో Mm. అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పం కదా. అవును. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, అవును. పెట్టుకుంటాం కదా. రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. Okay. గురుమూర్తులను ఆరాధించాలి. Okay. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేడ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరు ఎవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మం అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. వస్తుంది కదా. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి. అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు. ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకు యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామంలోంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దైవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తప్పో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడ అయ్యాలి. అది మనతో కాదు, దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మనం రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కానీ ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్లు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలు ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు.
చెప్పారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణ అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.